హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నా వీడియో వచ్చేసి తవా పులావ్ అనమాట. ఇదైతే మా చెల్లి చేసింది. నాకు ఎందుకో అంత కుక్ చేయాలనిపించలేదు. సో ఏదైనా ఒక రెసిపీ చేయొచ్చు కదా అని చెప్తే తను ఉండి తవా పులావ్ అయితే చేసిందంట. ముందుగా ఒక జార్ తీసుకొని అందులో గార్లిక్ వేసేసుకొని ఇంకా ఎండుమిర్చి కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లా గ్రైండ్ చేసేసుకొని ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసేసుకోండి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్, టమాటో, క్యారెట్, ఇంకా ఆలుగడ్డ, ఇంకా క్యారెట్, మీ ఇష్టం ఏం వెజెస్ ఉంటే అవన్నీ యాడ్ చేసేసుకోండి. అంటే ఒక్కొక్కటి ఒక్కో షేప్ లో కట్ చేసేసుకోండి. ఎందుకంటే మనకు తినేటప్పుడు కూడా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసుకొని అది కూడా కొద్దిగా కుక్ చేయండి. ఆ కుక్ చేసిన తర్వాత ఆలుగడ్డ అయితే కొద్దిగా లాస్ట్కి వేసేసుకోండి. ఎందుకంటే మనం స్టార్టింగ్ వేసే ఆలు అనేది కొద్దిగా మెత్తగా అయ్యి స్మాష్ అయిపోతుంది, తినేటప్పుడు ఆ టేస్ట్ రాదు. సో అందుకోసమని ఆలు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కారం పొడి, కొద్దిగా ఉప్పు, పసుపు, ఇంకా కొద్దిగా గరం మసాలా వేసుకోండి. మీ దగ్గర పావుబాజీ మసాలా ఉంటే పావుబాజీ మసాలా వేసేసుకోండి. ఇంకేదన్నా చోలే మసాలా అట్లా ఏదైనా మసాలా ఉంటే ఒకటి యాడ్ చేసేసుకోండి. ఇంకా మనం ఆల్రెడీ కుక్ చేసుకుని పెట్టుకున్న రైస్ ని ఈ పాన్ లో వేసేసుకొని కొద్దిగా మిక్స్ చేసేసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే, రైతాతో తింటే అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేయండి. అంటే మా సిస్టర్ కొద్ది కారం తక్కువ వేసింది, మీరు కారం పొడి ఎక్కువ వేసుకొని తినండి. అండ్ బాయ్.